ఎందుకంటే అందరికీ నమస్కారం. నేను మీ కేఎస్ ప్రసాద్ని. యాక్చువల్గా ఏపీ స్టేట్ 2 డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఒకటి ప్రాణాలకు తెగించి ఈనాడులో పిఏ ఆఫ్ హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి పిఏని జగదీష్ గారి మీద వేటు అన్నది. ఇది నిజంగా మీరే రాశారంటే దాని వెనకాల ఎంత డ్యామేజ్ జరిగి ఉంటుంది అన్నది ఈజీగా మనం గ్రహించవచ్చు. ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా. రీసెంట్ డెవలప్మెంట్స్లో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఆద్యంతం గమనిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఓ పెమ్మసాని గారు కానీ లేదంటే ఈయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ క్లూస్ ముందే ఇస్తారు మనకి తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయని. దానికి తోడు చంద్రబాబు గారు కూడా 95వ దశకం ముఖ్యమంత్రిని చూడబోతున్నారు మీరు అని చెప్పిన ఉదంతం. ఇవన్నీ మీరు గమనిస్తే నాకు తెలిసి అతి దగ్గరలో క్యాబినెట్ రీషఫల్ ఉంటుందా అన్నది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే గ్యారంటీగా అనిత గారిని, నిమ్మల రామారెడ్డి గారిని మొన్న ఆయన ర్యాంకింగ్లో ఆయన గదమాయించిన విధానం కనుక ఒకసారి గమనించుకోగలిగితే గ్యారంటీగా ఇది ఒక డ్యామేజ్. ఎందుకంటే ఈయన ఏకంగా టీటీడీకి సంబంధించిన దర్శనాలకు కూడా గంపగొత్తగా అమ్మేసాడని కూడా అభియోగం. అండ్ ఎంటైర్ తెలుగుదేశంకి సంబంధించిన రాయవరం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తుంది. అండ్ లిక్కర్ షాపుల్లోనూ ఈ పత్తలాడి సెంటర్లోనూ అట్లోనూ విపరీతమైన కమిషన్లు తీసుకుంటున్నాడు అన్నది, నిరంతరం వాళ్ళ మీద బొమ్మడింగ్ చేస్తున్నారన్నది విపరీతమైన అభియోగాలతో ఇవన్నీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ అయిన తర్వాత ఎత్తి అవతల కూర్చోబెట్టారు. సో దీని పర్యవసానాల్లో నాకు తెలిసి ఏదో పిఏని తప్పించేస్తే, ఎందుకంటే ఇతను 10 ఏళ్ళు బట్టి పిఏగా ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ ఈరోజు ఆచితూచి ఇంక్లూడింగ్ పర్సనల్ స్టాఫ్ విషయంలో కూడా లోకేష్ గారు అంత శ్రద్ధ వహిస్తున్న దగ్గర ఈ అనితమ్మ గారికి ఒకరికి ఒక స్పెషల్ డిస్క్రిప్షన్ వచ్చింది కంపేర్ టు అదర్ పిఏలు, ఓఎస్డీలు ఇట్లాంటి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ ప్రభుత్వంలో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇతనికి రాగానే ఇతను చేసిన దాష్టికానికి ఎంటైర్ తెలుగుదేశం మీద అపవాదం వస్తుంది అన్న దగ్గర నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అయితే 95వ దశకం ముఖ్యమంత్రి గారు అయితే ఖచ్చితంగా ఉపేక్షించిన తరుణంలో నెక్స్ట్ జరగబోయే క్యాబినెట్ షఫల్లో అనితమ్మ గారికి ఉపద్రవం తప్పదు. ఆల్రెడీ 24 మందితో కలకల్లాడుతున్న క్యాబినెట్ ఒకే ఒక్క స్థానం, అది కూడా నాగబాబు గారికి ఇస్తారన్నది మార్చిలో అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఫెయిల్ ఇచ్చారో ఆద్యంతం ఆయన హోమ్ మినిస్ట్రీ లా అండ్ ఆర్డర్ విషయంలో నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోవాలని నిస్సహాయ స్థితిలో ఉన్నాము, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదని 25 చెప్తూ కూడా హోమ్ మినిస్టర్ పదవిని నేను టేక్ ఓవర్ చేస్తానన్న కోణాన్ని కూడా మీరు గమనిస్తే ఇందులో తీవ్రతరం గ్యారంటీగా ఉంటుంది. దానికి తోడు నాకు తెలిసి ఈ పండక్కి, ఈ గుండాటకి, పత్తాలు ఆడుకోవడానికి, కోడి పందాలకి వాటికి హోమ్ మినిస్టర్ గారు పిఏ స్థాయిలో ఎంతమందికి ఉభయ గోదావరి జిల్లాలో పర్మిషన్లు ఇచ్చాడు ఇవన్నీ తిరిగి రివర్స్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు పదవి పోయింది కాబట్టి గ్యారంటీగా ప్రశ్నార్థకంగా ఉండి ఈ ఇష్యూస్ కూడా పాపప్ అయితే ఆ ఉపద్రవాలు ఎవరికి వస్తాయో, ఎవరిని ఎత్తుకు వస్తాయో వీటిలన్నింటి నుంచి నివారించడానికి కాపాడేవాడు ఎవడో అన్నదో పెద్ద ప్రశ్నగా మిగలబోతుంది. ఇంకా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో రెండో అంశం చూసుకుంటే ఇది కూడా ఒక క్లూ. ఏదైతే పెమ్మసాని గారు గుంటూరు సమావేశంలో కేంద్ర మంత్రి హోదాలో ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ గురించి స్ట్రెస్ చేసి మాట్లాడుతుంటే అప్పటికే దగ్గర 27,000 మంది పైసలక ఆయుష్మాన్ భారత్ కార్డులు రాలేదు గుంటూరులో అన్నది ఒక నేపథ్యం అయితే, ఇప్పుడు రీసెంట్గా ఎన్టీఆర్ వైద్య సేవలు అన్నది కూడా గమనిస్తే ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని ఖచ్చితంగా తీసేసి పబ్లిసిటీతో దాన్ని అన్నది ఏదో కోణం. ఇప్పుడు నేను గతంలో చాలాసార్లు చెప్తూ ఉంటాను, కొంతమంది ముఖ్యమంత్రులు మీరు ఆద్యంతం గమనిస్తే రామారావు గారు మహానుభావుడు, ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ళు, ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో పక్కా ఇళ్ళు అంటే ఈ విధంగా స్లాబ్ వేసిన ఇల్లు లింగంపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఒక్కొక్కటి అలా కనబడుతుంటాయి. మీరు చూడండి, అవన్నీ రామారావు గారు ఆయనలో వచ్చింది. తదనంతరం వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ ఆయన మానసపుత్రిక, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్. ఇన్ ద సేమ్ సెనారియో మీరు ఇంకోటి గమనిస్తే ఉచిత విద్యుత్ రైతులకి, అలా అబ్బాయి కూడా మీరు చూడండి 20 సంవత్సరాలకి సెకీతో ఒప్పందంతో ₹2.40 విద్యుత్ ఇవ్వడం. ఇవన్నీ మీరు ఏ ముఖ్యమంత్రిని చూసినా ఒక ల్యాండ్ స్లైడ్ అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంటే 14 సంవత్సరాలు కొత్తగా అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమి తెచ్చారు అన్నది ఎప్పటికి కూడా ప్రశ్న కింద ఉంటుంది. ఇది పలానా చంద్రబాబు గారి ఏరాలో వచ్చిన పథకం అని చెప్పుకోవడానికి ఇప్పటికి కూడా ఒకటి. సో అలాంటిది ఈ ఆరోగ్యశ్రీ అన్నదానికి నేనైతే బీజేపీని ఖచ్చితంగా నమ్మను. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ ప్రస్థానంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎందుకంటే ఒరిజినల్గా 0.8% ఎప్పుడైనా సరే ఆపన్నహస్తం అభయహస్తం ఇచ్చే తెలుగుదేశం ధర్మం అని గెలిచేవాళ్ళు. సో ఈ ఉదంతంలో ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి సత్య గారికి ఇస్తే ఆయన ఎవడో ఆయనకే తెలియదు ఆ నియోజకవర్గంలో, అది వేరే సంగతి. కానీ పెమ్మసాని గారు చెప్పింది అండ్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆయుష్మాన్ భారత్లో ఈ 2 రాష్ట్రాల్లోనే ఈ ఆరోగ్యశ్రీ యొక్క ఆవశ్యకత దగ్గర 25 లక్షలు పెంచి 1,40,00,000 పైచీలకు రేషన్ కార్డులు ఉన్న రాష్ట్రంలో దగ్గర 4,30,00,000 మందికి ఇది ఒక అభయహస్తం కింద ఉన్న దగ్గర దీన్ని స్లాష్ చేస్తూ ఇన్సూరెన్స్తో అనుసంధానిస్తే, గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే ఫిషింగ్ హార్బర్లు కట్టాడు, లేకపోతే ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో పోర్ట్లు కట్టడం, ఇవన్నీ మనం గమనించిన తర్వాత
ఇంక్లూడింగ్ 17 మెడికల్ కాలేజీలు. రాబోయే రోజుల్లో ఈ ఆరోగ్యశ్రీకి అనుసంధానించే ప్రక్రియకి తెరలేపారు. ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వ మార్పులో ఈ 17 మెడికల్ కాలేజీలు ఈసారి మెడికల్ కోర్సులు సీట్లు కూడా భర్తీ చేయడానికి ఒక్కడికి కూడా ముందుకు వేయని విధానం చూస్తే నిన్న సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు డెంటేస్తో మెడికల్ కాలేజీ సీట్ల విషయంలో ఎక్కడ అప్రహెన్షన్స్ లేకుండా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పిన ఉదంతాన్ని గమనిస్తే ఇవాళ దేశం ఏ విషయంలో చూసుకుని అదానీ అంబానీ ప్రైవేటీకరణల పక్క ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న ఈ బీజేపీ ఎన్డీఏ కూటమి గమనిస్తే ఇప్పుడు కూడా ఈ ఆరోగ్య సంబంధించిన అంశాలన్నీ ఇన్సూరెన్స్ సెగ్మెంట్తో ముడిపెడతారంటే ఏమైనా రిలయన్స్ ఇన్సూరెన్సా అయితే అదానీ హాస్పిటల్సా ఇవన్నీ ప్రైవేటీకరణ ప్రైవేట్ అన్న కాన్సెప్ట్లో తీసుకుంటే ఇన్సూరెన్స్కి టైఅప్ లేని హాస్పిటల్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో చూసుకుంటే ఇన్ని కోట్లాది మంది ప్రజలకి ఏది ఇన్సూరెన్స్ ప్రీమియం కక్కుర్తిపడే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో అనుసంధానించుకున్న తాత్కాలిక ఉపశమనం అనుకున్నా సరే రాబోయే రోజుల్లో తీవ్రతరం దాల్చే ఒక ఉపద్రవం అయితే ఉంది. ఇది పరోక్షంగా ఆరోగ్యశ్రీని లేపేసే కార్యక్రమం అన్న కోణంలో కూడా గమనించుకోగలరు. ఎందుకంటే ఇది కేవలం ఆరోగ్య శాఖకు సంబంధించిన విషయంలో నాటి కామినేని గారు కాదు కదా, ఈయనైతే ఖచ్చితంగా కుల ప్రాతిపదిక మీద కూడా కన్సర్న్ లేని ఆయన వ్యక్తి బీజేపీ అడుగుజాలలో ఈ ఆయుష్మాన్ భారత్కి పెద్దపేట వేసే దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కనుమరుగవుతుందా అన్న ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. అండ్ రాబోయే రోజుల్లో దీన్ని తీవ్రతరం ఎలా ఉంటుందంటే ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ అన్న పేరుకు మాత్రమే ఉపద్రవించిన ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించే కార్యక్రమం. ఎందుకంటే 19 ఎలక్షన్స్ ముందు ఆ ఇంటర్వ్యూని ఒకసారి రీకలెక్ట్ చేసుకోగలిగితే దాని పర్యవసానాలు కూడా మీకు తీవ్రంగా అర్థమవుతాయి. ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఓ సినిమా యాక్టర్కి సంబంధించిన విషయంలో తీవ్రంగా పదజాలం అన్నది తీవ్ర పదజాలం అన్నం అనవసరంగా కల్పించుకుంటే, ఎందుకంటే నియోజకవర్గాన్ని అంతా రాయలసీమ కల్చర్ మీద ఏదో ఆవిడకి ఏదో పూర్తి అవగాహన ఉన్నట్టు ఏది పడితే అది మాడితే మాధవీలత గారు మాట్లాడిన దానికి తిరిగి కౌంటర్ ఇచ్చిన దాంట్లో కనీస కన్సిడరేషన్స్ కూడా లేవు. దానికి తగ్గట్టు వాళ్ళకి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరమ్మ కూడా ఆవిడకి కనీసం వాళ్ళకి రెస్క్యూకి రాలేదు. సో ఇవన్నీ గమనిస్తుంటే హాఫ్ నాలెడ్జ్తోనూ సగం తెలివితేటలతోనూ అసలు దేని మీద అవగాహన లేకుండా ఏదో ఆ బీజేపీ సిద్ధాంతాలను ఏదో పుణికి పుచ్చుకున్నట్టు భూమి పుట్టకపూడి నుంచి బీజేపీలో ఉన్నట్టుగా కొత్తగా నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ సినిమాల్లో బదులు నిజ జీవితాల్లో ప్రదర్శిస్తే నిజమైన నెక్కచ్చని రాజకీయ నాయకుల నుంచి వచ్చే ప్రమాదం ఎలా ఉంటుందో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రుచి చూపించారు. ఓవరాల్గా చూసుకుంటే తాడిపత్రిలో ఆడపిల్లలతో జరిగే న్యూ ఇయర్ వేడుకలకి పార్టీ పరంగా తీసుకుంటున్న దాంట్లో ఎప్పుడైతే ఆ కన్సెన్సస్ చూపించిన దగ్గర మొత్తం రాయలసీమను అపవాదు వేసే కార్యక్రమానికి తెరలేపినప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ ఉత్సవాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అన్న దాని మీద ఆయన క్రిస్టల్ క్లియర్గా మీకు తెలిసినంత వరకు పోలీస్ వ్యవస్థ 2,80,000 మందికి ఒక కానిస్టేబుల్ ఉంటాడు, కానీ వాళ్ళ మీద ఉన్న గౌరవంతో మనం కండక్ట్ అవుతున్న విధానం ఇవన్నీ గమనిస్తే ఎక్కడో అడపాతడప జరిగే 1-2 ఉదంతాలని పరిగణలోకి తీసుకుంటే అంతే సమాజానికి ఏదో మీరేదో రిప్రజెంటేటివ్స్ అన్నట్టు మాట్లాడితే ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన కౌంటర్ చాలా వాల్యుబుల్గానే ఉంది, వినసొంపుగా కూడా ఉంది. ఎందుకంటే ఎవరి పరిధిలో ఉండకుండా అనవసర విషయాలను పోగేసుకుని మాట్లాడితే వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటే తెలియజెప్పాడు ఆయన. రెండోది, ఈ సినిమా పరమైనంగా సినిమా సంబంధించిన అంశాల్లో ఎంతోమంది హీరోయిన్లు సినిమా ఫెటర్నిటీ ఈ న్యూ ఇయర్ వేడుకల్లో అత్యుత్సాహంతో పాల్గొంటూ ఈవెంట్లు కూడా చేసిన ఉదంతాలు మనం ఆద్యంతో గమనించుకోగలిగితే ఆ ఫెటర్నిటీకి లేని బాధ ఈవిడికేదో ఆ మొత్తం ఎంటైర్ స్త్రీ సమాజాన్ని పరిరక్షకురాలుగా మాట్లాడిన ఉదంతంతో పోల్చి చెప్పుకుంటే అది తీవ్ర ఆక్షేపణలకు గురవుతున్నాయి. ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన కౌంటర్ రినంగా జస్టిఫైడ్. ఇక్కడ తెలంగాణకు వస్తే ఇవాళ కేబినెట్ సమావేశం ఉంది. అండ్ రైతులకు గతంలో రైతు బంధు పథకానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోయే బడ్జెట్ అనంతరం వచ్చిన 10,000తో పాటు అనుసంధానించుకుంటూ విధి విధానాలను తయారు చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఒక పండగ కానుక లేదంటే ప్రభుత్వపరమైన విధి విధానాల దగ్గర ఒక తీవ్ర ఆక్షేపణలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో రైతు బంధు పథకం ఎంతమందికి ఇచ్చారో వీటి మీద ఒక క్లారిటీ ఉంది, ఎంతమంది తీసుకున్నారన్న దగ్గర నేను కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్తూ ప్రధానికి ఎన్నో పసుపు పంట కానీ లేదంటే కొన్ని ప్రత్యామ్నాయ పంటలను కొన్ని అభివర్ణించే దగ్గర కొన్ని పోడు భూముల్లోనూ వాటిలో చేసే వ్యవసాయాల్లో ఒక సింగిల్ పంట వేస్తూ ఉంటారు. సో సింగిల్ పంట వేసే వాళ్ళకు కూడా రైతు బంధు పథకం గత ప్రభుత్వం ఒక పెద్ద ఔదార్యంతోనూ పెద్ద మనసుతో ఇచ్చిన దగ్గర ఈ రోజు కనుక మీరు తీసుకునే నిర్ణయాల్లో ఈ ప్రత్యామ్నాయ పంటల కింద సింగిల్ పంటలు వేసే వాళ్ళకి ఒక తీవ్రతరం ఏమైనా వస్తుందా అన్న క్వశ్చన్ కూడా ఉంది. ఓవరాల్గా మీరు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మా అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కొన్ని ఎకరాల భూమికి రియల్ ఎస్టేట్ కింద కన్వర్ట్ అయిన వాటి మీద మీరు ఒరిజినల్ డేటా కనుక సంపాదించుకొని దానికి అనుగుణంగా వాళ్ళని నియంత్రిస్తూ కనుక చేసిన నిర్ణయం అయితే ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ అంటే ఫార్మర్స్ ఫెటర్నిటీకి మీరు ఈరోజు ఇచ్చే రైతు బంధువుకి ధీటుగా ఇచ్చే పథకం ఏదైతే మీరు అనౌన్స్ చేశారో దాన్ని ఒక మంచి మనసుతో ఈ రైతుల పాలిట అభయహస్తంగాను ఆపన్నహస్తంగాను ఈ ప్రభుత్వ నిర్ణయం అండ్ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించుకుని ఇంకా ముందుకెళ్తే చాలా బాగుంటుందని నా విన్నపం. అదే గుడ్ న్యూస్. ఈ తెలంగాణ క్యాబినెట్ సాయంత్రం నిర్ణయం ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉంటుందని వెహికల్తో నేనైతే ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే రైతే
రాజు, రైతు అని మనం అందరూ మాట్లాడుకోవడం, కానీ ఆయన ఎప్పటికి కూడా మనం ఎప్పుడు రాజు స్థానంలో ఆయన కూర్చోపెట్టలేదు. ఆయనకి ఎప్పుడు మనం ఆపన్నహస్తం కింద ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు నెలకొల్పిన తర్వాత కూడా వాళ్ళ వ్యతలు ఇప్పటికి కూడా తీరినప్పుడు ఒక ప్రజాప్రభుత్వంలో నిన్న అనుకుంటాను కేంద్ర కేబినెట్ నిర్ణయం ఒకటి ఆమోదయోగ్యంగా ఉంది. ఇది డిఏపి విషయంలో 1150కి ఓ బస్తా అన్న దగ్గర ఫుడ్ డౌన్ చేసిన ఉదంతం అండ్ ఇవన్నీ కూడా ఒక ఆమోదయోగ్యమైన దగ్గర ఒక శోధోద్భవ వాతావరణంలో దేశంలో ఉన్న రైతుల్ని పరిరక్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాబోయే రోజుల్లో మంచి జరగాలని